నీకేం తెలుసు మా తాగోతు కష్టాలు? ఏంట్రా తాగోతు కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. బార్షాప్ వెళ్ళాలంటే పోను 15 కిలోమీటర్లు, రాను 15 కిలోమీటర్లు, రోజుకి 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. సిటీకి అప్పుడు చికెను మటను లేకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. తాగాల్సిన పసి వయసులో సరైన బ్రాండ్ దొరకకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. ఆకలేస్తే ఆకాశం వైపు, దాహం వేస్తే మందు తాగడానికి ఫ్రెండ్ వైపు చూస్తే వాడు మందు ఇప్పించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? నాకు తెలుసు. నువ్వు బతుకుని ఈ సమాజంలోనే పుక్కట్లో వచ్చిన మందుని స్టఫ్ని తిండి తినేవాళ్ళు ఉన్నారనే సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. వాటర్ తగిన గంటకి ఆ కిక్కు ఎక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించావా నువ్వు? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తప్పుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనుభవించిందా? జోబు నిండా డబ్బుండి కొన్ని కిలోమీటర్ వెళ్ళాక అక్కడ బార్షాప్ బంద్ ఉంటే ఆ బాధ నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? మనం బార్షాప్కి వెళ్ళినప్పుడు కింగ్ ఫిషర్, ఐవి, మ్యాన్షనోస్, రాయల్ స్టార్, సిగ్నేచర్ అవి సెర్చ్ చేసి అడిగినప్పుడు వాడు ఆ బ్రాండ్ లేదన్నప్పుడు అప్పుడు కలిగే బాధ నీకు ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. మనం ఈ సమాజంలో కలిసి తాగుతున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అరే వీడు పలానా కొడుకు, అరే వీడు పలానా అల్లుడు, అరే వీడు పలానా తమ్ముడు అని మనల్ని చూసి హేళన చేస్తున్నప్పుడు ఆ పెక్కు గుంతులో దిగకపోతే ఆ బాధ నీకు ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. ఈ సమాజంలో బతకలేని దూరంగా పారిపోవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? బార్షాప్ నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? మందు బాటిల్ చేతిలో పట్టుకున్నాక నీకు ఎంత ధైర్యంగా ఉంటుందో అనిపించిందా? నాకు అనిపించింది. మందు తాగాలంటే ఊర్లో కాకుండా కొన్ని కిలోమీటర్లు ఊరి బయట వెళ్ళాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. అందుకే ఆలివికి వెళ్ళాను, మందు బాటిల్ కొనుక్కున్నాను, తాగబోతున్నాను. ఇక్కడ తాగడం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. అనే టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. వస్తారు చూస్తారు పోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న.